అయితే ఒక సాధకుడికి వైభోగము ఉండాలి, వైరాగ్యము ఉండాలి. వైభోగం అంటే సంసారికంగా తను ఏదైతే బాధ్యతలు నిర్వర్తించాలో దాంట్లో ఆర్థికంగా కావచ్చు, కుటుంబ నేపథ్యపరంగా కావచ్చు, భౌతికంగా కావలసిన ఆస్తిపాస్తుల పరంగా కావచ్చు, ఇదంతా వైభోగం. వైరాగ్య స్థితి తను వైభోగంలో ఉంటూ ఇంటర్నల్గా వైరాగ్యం సంపాదించుకోవాలి. బయటికి వైభోగం ఉండాలి, ఇంటర్నల్గా వైరాగ్యం ఉండాలి. ఎగ్జాక్ట్ మన సనాతన ధర్మం మనకు చెప్తున్నది ఇదే. నువ్వు ఇక్కడ ఇహలోకంలో సుఖంగా ఉండు, పరలోకంలో నీ సీటును గ్యారంటీ చేసి పెట్టుకో. ఆ గ్యారంటీ చేసి పెట్టుకోవాలంటే ఒక దిక్కు వైరాగ్యము ఉండాలి, భోగము ఉండాలి. భోగించేదానికి నీవు తెలివితేటలు ఉపయోగించి సంపాదిస్తావు, నీవు పోషించుకుంటావు, ఆనందిస్తావు, నీ భార్య బిడ్డలను ఆనందపరుస్తావు. 24 గంటలు దానికి కేటాయించకుండా ఈ ఉన్న 24 గంటలు 8 గంటలు నిద్ర, 8 గంటలు వ్యాపార వ్యవహారాలు, 4-5 గంటలు లోకాభిరామాయణం, అక్కడికి ప్రయాణాలు, ఇక్కడికి ప్రయాణాలు, ఇవన్నీ చేసుకొని ఆ విధంగా ధర్మార్థ కామ మోక్షాలలో మొదటిదైన ధర్మరూపంగా డబ్బులు సంపాదించి నీ కామనలు కోరికలను ధర్మరూపంగా తీసుకు, అన్నిటికీ ముందు ప్రధానంగా ధర్మంగా సంపాదించు, ధర్మంగమైన కోరికలను తీర్చుకో. అప్పుడు నీకు మోక్షం. 4వది నీ చేతిలో కరతల అమలకం. అయితే చాలామంది నేను గమనించింది, ₹1 అచ్చు బొమ్మ ఎలా ఉంటాయో ఉంటే పూర్తి వైభోగంలోన పడుతున్నారు, పూర్తి వైరాగ్యంలోన పడుతున్నారు. ఈ వైభోగానికి వైరాగ్యానికి సాధన ఏ విధంగా ఉంటుంది? అది ఏకకాలంలో ఇట్లా పడకుండా నిలబడేటట్టు ఎట్లా చేస్తుంది? యోగంలో ఉన్న మాటే అది. యోగంలో ఉన్న మాటే అది. ఎవడైతే యోగ సాధకుడు అవుతాడో, ఇంతకుముందు నేను చెప్పినట్లు తనకున్న ఈ టైంలో ఇంత నా భోగానికి, ఇంత నా మోక్షానికి అనే రెండుగా తాను నిర్ణయించుకొని దీంట్లో దాన్ని కలపక, దాంట్లో దీన్ని కలపక, దానిలో ఉన్నప్పుడు ఆధ్యాసే, దీంట్లో ఉన్నప్పుడు దీత్యాసలోనే ఉంటే దీంట్లోనూ నిష్ణాతుడు కాగలడు, దాంట్లోనూ నిష్ణాతుడు కాగలడు. కానీ ఇప్పుడు మీరు అన్నట్లుగా ఇప్పుడున్న ప్రపంచంలో ఇప్పుడు ఈ దొరుకుతున్న భౌతికానందమే ఆనందం అనుకున్న స్థితిలో ఉన్నారు. వేదం ఎక్కడ కూడా 2 రకాల విరుద్ధ మాటలు చెప్తుంది. నాకు అనుకూలమైన దాన్ని వేదం ఈ మాట చెప్పింది అని నేను సమర్థించుకుంటాను నా సమర్థన కోసం. ఇంకోటి ఇంకో మాటను సమర్థించుకుంటాడు. ఉదాహరణ, ఆలస్యం అమృతం విషం, నిదానమే సర్వప్రధానం. పరస్పర విరుద్ధమా? ఒక చిన్న కథ ఉంది, చెప్పండి. ఎక్కడో ఒక ఊళ్ళో గొప్ప పండితుడు ఉండేవాడు. ఆయనకేదో కాలం వచ్చింది, కాలం చేశాడు. పండిత పుత్ర పరమసుంట అని వాళ్ళ కొడుకున్నాడు, పెళ్ళైంది, పిల్లలు ఉన్నారు. కానీ తండ్రి అంత పండితుడు కాదు, ఏ జ్ఞానము లేదు. మరి విధవ తల్లిని, తన కొడుకులను, భార్యను పోషించుకోవాలి. తెలివిగా వాడు నాన్న పుస్తకం సంకలో పెట్టుకున్నాడు, జ్యోతిష్యం పుస్తకం. అట్లా పోతా ఉన్నాడు. ఈరోజు ఎవడు బకరాగాడు దొరుకుతాడు అని బుట్లో వేసుకొని 4 డబ్బులు తీసుకుంటామని పోతా అంటే ఒక రెడ్డి గారు ఎవరో ఇల్లు కట్టుకుంటున్నాడు, పెద్ద ఇల్లు, పునాదుల దాకా వచ్చింది. ఒక దిక్కు గోడలు లేపుతూ ఉన్నాడు. ఒక కుక్క పునాది మీద దాటుకొని అటు పోయింది. దొరికినాడు బకరా అనుకున్నాడు. తొందరగా రెడ్డి గారు ఏమైందో చూసారా అన్నాడు. ఏమైంది అన్నాడు. అయ్యో కుక్క దూకేసిందండి అన్నాడు. కుక్క అది దూకుండా ఏం చేస్తుంది? అట్లా కాదు, వేదంలో ఏం చెప్పారు చూసారా అని సంకలం నుంచి పుస్తకం తీసినాడు. ఈయనకి సంస్కృతం రాదు, రెడ్డికి అస్సలు రాదు. కుక్కేణాం రెడ్డిశ్చ పునాదశ్చ దూకేణాం మరి దూకేణాం అతి ఘోర ప్రమాదం ఆవోప్నోత్ని అన్నాడు. ఈ రెడ్డి గారికి సగం అర్థమైంది, సగం అర్థం కాలేదు, భయం పట్టుకునేది. ఏం చేయాలన్నాడు. ఒక మంచి పండితుడికి సంభారాలు కొంచెం దక్షిణ ఇచ్చి ఆయన కొన్ని శాంతి మంత్రాలు చదువుతాడు, అది చదివితే పరిహారం అవుతుంది. అట్లయితే సాయంత్రం రా ఇంటికాడికి ఇస్తానండి. సాయంత్రమా?
ఆలస్యం అమృతం విషమయ్యా, ఇప్పటికిప్పుడు ఇవ్వాలా అన్నాడు. ఆ రెడ్డి ఎవరి దగ్గర పక్కన ఉండి అడిగి ఈయనకు డబ్బు ఇచ్చాడు. ఇంటికి సంబారాలన్నీ తీసుకున్నాడు, కడుపు నిండా తిన్నాడు. విశ్రాంతిగా ఇసనకర్ర తీసుకొని విసురుకుంటాడు. ఈ మాటలంతా పక్కన ఇంకొక ఆయన ఇల్లు కడతాన్నాడు. ఆయన ఇవన్నీ చూశాడు. కర్మ కొద్దీ వాని ఇంటి పునాది మీద నుంచి కూడా కుక్క దూకింది. ఆడు పరిగెత్తుకుంటే ఈయన దగ్గరకు వచ్చాడు. పంతులు గారు ఆయనకు శాంతి చేశారు కదా, నా దగ్గర కూడా రాండి. ఇప్పుడు ఈయన పొట్ట నిండింది, భుక్తాయాసంతో ఉన్నాడు. నాయన అంత తొందర పనికిరాదమ్మా, నిదానమే ప్రధానము అన్నాడు. జబ్ పేట్ జల్తా హై తో ఏక్ బాత్, అంతే. పొట్ట కాల్తాంది అంటే ఆలస్యం అమృతం విషయం, కడుపు నిండింది అంటే నిదానమే ప్రధానం. ఒక్క మనిషి వేదాన్ని అట్లానూ ఉపయోగిస్తున్నాడు, ఇట్లానూ ఉపయోగిస్తున్నాడు. కానీ వేదం ఎక్కడా తప్పు చెప్పదు, ఇట్లాంటి క్షుద్రానికి వాడమనదు. మీరు ఎవరికైనా ఒకడికి దానం ఇవ్వాలనుకున్నారు, ఆకలితో ఒకడు వచ్చాడు, ఉండు కూర్చో 6 రకాల కూరలతో నీకు వండి పెడతాను అని అంటే అవుతుందా? అక్కడ ఆలస్యం అమృతం విషయం. వాడు వచ్చాడు, ఆ ఉన్న మిగిలిపోయిన అన్నము సాంబార్ ఇస్తే కూడా వానికి తృప్తే. అక్కడ ఆలస్యం అమృతం విషయం. ఎవడో కొట్టాలన్నంత కోపం వచ్చింది, ఎవడో ఏదో అన్నాడు, ఫోన్లో విన్నారు, కొట్టాలన్నంత కోపం వచ్చింది. నిదానమే ప్రధానం అనుకుని అసలు ఈ పని వాడు చేసి ఉంటాడా, నన్ను అని ఉంటాడా అని ఒక్క క్షణం విచక్షణతో ఆలోచిస్తే జరగబోయే మహాయుద్ధం ఆగిపోతుంది. ఎక్కడ దేన్ని వాడుకోవాలనో అక్కడ దాన్ని వాడుకోవాలి. పొట్ట నిండినప్పుడు ఒక మాట, కడుపు మండినప్పుడు ఒక మాట కాకూడదు.